హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి పరకాల కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కేవలం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మాత్రమే. ఓకేనా, ఇక్కడ నుంచి మీకు టెంపుల్ వెళ్ళడం ఎక్కడి వరకు వెళ్ళడం అనేది అన్నీ చూపిస్తాను. చూడండి, ఇక వచ్చేసాం మనం కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇదే దాని ద్వారము. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే. కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రెనోవేషన్ వర్క్ జరుగుతుందని చెప్పి తెలిసింది. అక్కడికి వెళ్ళాక ఆ రెనోవేషన్ వర్క్ ఎంతవరకు జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం మీకు క్లుప్తంగా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకంత దూరం అయితే వచ్చేస్తుంది. అదే కనిపించేది ఎల్లో కలర్ బార్డర్ కనబడుతుంది కదా, అదే కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. చూడండి, అంత రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. మొత్తం అంతకుముందు ఉన్న పాత టెంపుల్ని తీసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టూ కాటేజెస్ కానీ అది హరిత హోటల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అన్నీ హరిత హోటల్, కాటేజెస్, ఇంకా వేరే షాప్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ గాను మంచిగా నీట్గా చేస్తున్నారు. గర్భగుడి కూడా ఉంది. గర్భగుడి కూడా మొత్తం బాగా డిజైన్ చేస్తున్నారు. చూడండి, ఇక ఇదే మన గుడి మధ్యలో ఉంది. ఇది గర్భగుడి. చూడండి, చుట్టూ 4 సైడ్లు 4 గోపురాలతోటి ఆగమశాస్త్రం ప్రకారం 4 వైపులా 4 దిశల్లో 4 గోపురాలు, 4 ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు. మంచిగా చాలా చాలా బాగా కడుతున్నారు. మొత్తము గ్రైనైట్ వర్క్, గ్రైనైట్ స్టోన్ తోటి. ఇది గర్భగుడి. ఈ గర్భగుడి మీద కూడా గోపురం వస్తుంది. ఇంకొక 3-4 మంత్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోతుంది. రెడీ మళ్ళీ టెంపుల్ మొత్తం రెడీ అవుతుంది. కొత్తగా హోలీ వరకు మళ్ళీ రెడీ చేసి పెడతారు. ఎందుకంటే హోలీ రోజు ఇక్కడ జాతర ఉంటుంది. చాలా భారీ ఎత్తున జాతర జరుగుతుంది ఇక్కడ దేవుడికి. ఇది గర్భగుడి లోపల. ఇది చూడండి, లోపల పిల్లర్స్ అంత డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. పైన శ్రీచక్రాకారంలో చూడండి, శ్రీచక్రాకారంలో కనిపిస్తుంది పైన మొత్తం. లోపల పిల్లర్స్ డిజైన్స్ అవి. ఇది బయట ఎక్స్టీరియర్ డిజైన్ ఇది గర్భగుడికి. ఇదంతా పై చుట్టూ అంతా కాంపౌండ్ లాగా తిరగడం కోసం ప్రదక్షిణాలలాగా గుడికి బాగుంటుంది ఇది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికైతే అక్కడ గర్భగుడిలో ఉన్న మూల విరాట్ని తీసి వేరే దగ్గర పెట్టారు. ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్, ఈ ప్లేస్లో మాత్రం ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో దేవుడి, ఆ ఉత్సవ విగ్రహాలు పెట్టి ఇక్కడ పూజలు చేస్తున్నారు. దర్శనాలు జరుగుతున్నాయి. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి ఈ పక్కనున్న దీంట్లోనే దర్శనం అనేది చేసుకోవాలి. చిన్న రూమ్ ఉంది కదా అక్కడ, ఆ రూమ్లో దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన ప్రసాదాలు ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.